అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17న మనందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని తెలుగు ప్రేక్షకులకి ఇవ్వడానికి మాస్ట్రో మూవీ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది, అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు కొత్తగా కనిపిస్తారు. అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్కి అయితే అందరూ రెడీ అయిపోండి. అయితే ఇవాళ మాత్రం మనకి ఆల్మోస్ట్ టీం అందరూ మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి సినిమా గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాం. హలో నితిన్ గారు, హాయ్ గాంధీ గారు, హాయ్ తమన్నా, హాయ్ నభా, అండ్ హలో నిఖిత గారు. అమ్మయ్య అందరికి చెప్పేసాను. 100 marks for that. అలా ఎలా మర్చిపోతాం? No, it's been a while since we met you. అది అయితే ఉంది, కానీ మర్చిపోయే ఫేసెస్ అయితే కాదు. బికాజ్ వి ఆల్, నేను ఒక్కదాన్నే కాదు, మేము అందరం కూడా వి ఆల్ లవ్ యూ సో మచ్. అండ్ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీ అందరినీ ఇలా ఇన్ని రోజుల తర్వాత చూడడం. ప్రమోషన్స్ కూడా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మీకు చాలా రోజుల తర్వాత కదా స్టార్ట్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్. మీ సినిమా కదా, లైక్ ఆ మంత్ లాక్డౌన్ గాట్ ఓవర్, yours was the first film that ఏమిటో గ్యాపుల్లో పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. Mine was the first movie. First ever movie. Meedi first lockdown. Second lockdown. Okay, cool. Even. we're all first. We all had our first. సో మొత్తానికి మాస్ట్రో డెఫినెట్ గా నితిన్ గారు మీ క్యారెక్టర్ చాలా చాలా ఛాలెంజింగ్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది. డెఫినెట్ గా నాకు ఫస్ట్ తెలుసుకోవాలనిపించింది ఏంటంటే, కొంచెం ఆలోచిస్తాము ఆ క్యారెక్టర్ నేను చేయగలనా అని ఏమన్నా అనిపించిందా అసలు రీమేక్ అనగానే? ఫస్ట్ సినిమా చూడగానే ఇట్స్ వెరీ 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 ఛాలెంజింగ్ రోల్. సో ఐ లైక్ ఛాలెంజెస్. సో ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిలిం. సో ఫస్ట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఈ సినిమా మధ్యలో ఆ సినిమా హీరోకి హీ గాట్ నేషనల్ అవార్డ్. అది వచ్చాక అప్పుడే స్టార్ట్ గెటింగ్ స్కేర్డ్ దట్ పీపుల్ విల్ లైక్ కంపేర్ హిస్ టు మైన్ టు హిస్. సో అక్కడ చాలా ఉంటుంది. సో అక్కడ కొంచెం భయమైంది. బట్ ఓవరాల్ అవుట్పుట్ when we saw the film, I think we all did a decent to good job, we all everybody, so I'm happy with the output. ఎవరి గట్ ఫీలింగ్ ఫస్ట్ అందాదూన్ రైట్స్ తీసుకోవాలి అని? సుధాకర్ గారిదా, ఐ మీన్ మీదా? లేదు, ఫస్ట్ మా ఫాదర్ దండి. ఓకే. సో కానీ ఫస్ట్ మాకు తీసుకున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే అంటే అప్పటికి మేము సినిమా చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఓకే నితిన్ గారిని ఈ క్యారెక్టర్ లో మేము చూడబోతున్నాం అనమాట అని మాకు ఇమాజిన్ చేసుకోవడానికి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఇలా ఫస్ట్ లుక్ అది రిలీజ్ అయిందో వి ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ యువర్ లుక్ అండ్ ద వే యు క్యారీ దట్ క్యారెక్టర్ అనేది. సో నేను ఇందాక చెప్పినట్టు నితిన్ గారికి కాదు, ఈ సినిమాలో ప్రతి యాక్టర్ కి ఛాలెంజింగ్ రోలే, రైట్? లైక్ అఫ్ కోర్స్ తమన్నా గారు మేము చాలా కొత్తగా చూడబోతున్నాం. వెరీ ఛాలెంజింగ్. అండ్ యాక్చువల్లీ మీ క్యారెక్టర్ కి సంబంధించి చాలా డిస్కషన్ నడిచింది మీరు చేస్తున్నారు అని కన్ఫర్మేషన్ రాక ముందు వరకు కూడా. అదంతా ఎలా అనిపించింది మీకు? అదంతా ఎవరు చేస్తున్నారని ఒకటి, తమన్నా ఎలా ఒప్పుకుందని రకరకాలు వచ్చాయి. మిమ్మల్ని ఏం అడిగారు నవ్వ గారు? ఏం అడిగారు? How do you think you've performed? Like I was looking forward because I'm excited to see what you've done. That role, You know the interesting thing about Andhadhun was, ఒక ఆడియన్స్ గా ఐ థింక్ అందరూ చాలా ఈ సినిమాని ఎంజాయ్ చేసాము. ఇది మా వైపు వచ్చేసరికి we were like ఓకే ఈ సినిమా ఎసెన్స్ తీసుకుని we have to recreate it, because replicate చేయడానికి వెళ్తే I think we would have totally fallen flat on our faces, and I think enjoy కూడా చేయకుండా ఉండేవాళ్ళం. But I feel like ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే దీన్ని నిజంగా ఒక్కొక్క సీన్ని ఇన్ ఆర్ ఓన్ వే రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్స్ ఐ గాట్ ఆన్ టు ద ఫిల్మ్, చాలా మంది నాకు చెప్పారు దట్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు, ఇది క్యారెక్టర్ కదా, నువ్వు ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ చేయకూడదని, నెగటివ్ షేడ్. బట్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ సచ్ అ రిగ్రెసివ్ థాట్, బికాస్ ఈ 2 years లో లైవ్స్ ఓన్లీ చాలా మా లైఫ్సే మారిపోయింది. దాని తర్వాత సినిమా కన్జంప్షనే మారిపోయింది. ఒకప్పుడు థియేటర్స్కి వెళ్ళిన తప్ప దారి లేదు. బట్ నౌ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్, నాట్ జస్ట్ ఫిల్మ్స్ బట్ జస్ట్ కాంటెంట్ ఇన్ జనరల్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దట్ వాస్ వెరీ ఎన్కరేజింగ్ ఫర్ అస్. And I feel like more than me, I feel like Nitin Gar, because he's been a mainstream hero himself, but he never even thought twice before acting, in a blind person's character. So I feel like
this generation of actors are changing the Changing, way yeah. they look at cinema, Yeah. and even first of all look at actors. Of course, stardom audience valla ochindi maku, but I feel like at the core of it, under actors kabatti, we really want to Yeah. do different characters. Yeah. Like I remember when I like Radhika Apte has done the Nabha's Yes. role, and the way Nabha has done it is so fresh, and she's added such a fresh layer to the film, and I think all of us, be All it of us, Nitin seriously. garu, Nabha, me, I think ఎక్స్పెక్ట్ చేయలేని ఏదో కొత్తగా వచ్చింది. మేము కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. వీ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, బట్ ఏదో కొత్తగా వచ్చింది. అండ్ డెఫినెట్లీ గాంధీ గారు యాజ్ I keep telling him that listen, this is not the last film we have worked together. We should work more. In fact, మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నాకు ఏదైనా కనపడితే డెఫినెట్ గా మీకు చెప్తాను. So he's a person I think we've all just had a blast working with. Thank you. గాంధీ గారు look who is asking. He's got a lot of applications. Yeah. I've to registered in media also in front of the camera, so another movie with us. బేసిక్గా నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎస్పెషల్లీ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది స్ట్రీమింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ లాక్డౌన్ టైంలో అందరికీ తెలిసింది, అందరికీ రీచ్ అయిపోయింది. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అన్ని సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. దానివల్ల ఎక్స్పోజర్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ అనేది కూడా పెరిగింది ఆడియన్స్కి. సో అందాదుని కూడా చాలా వరకు చూసుంటారు. చూసిన ఆడియన్స్కి సినిమా కొత్తగా ఏం ఆఫర్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ బేసిక్గా ఆర్టిస్టులు అంతా కూడా చాలా ఫ్రెష్ కాస్టింగ్. అంటే ఇప్పుడు తమన్నా గారు కానీ డెఫినెట్గా తమన్నా గారు, నితిన్ గారు, నభా అసలు ఏం చేశారు మాస్టర్, ఏం చేశారు తిట్టడానికన్నా ఇది దీనికన్నా డెఫినెట్గా కంపేర్ చేసి సో పొగడ్డానికన్నా తిట్టడానికన్నా డెఫినెట్ గా చూస్తారు. అండ్ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్. అవును. అండ్ తమన్నా గారు చేయడం కానీ, క్యారెక్టర్ నితిన్ గారు చేయడం కానీ, నభా కానీ, అండ్ మంగ్లీ ఒక ఫ్రెష్, అండ్ హర్ష, మంగ్లీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆన్ స్క్రీన్. శ్రీముఖి, రవి, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. జిషు సేన్ గుప్తా. కానీ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్ట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏది జస్ట్ అలా ఒక సీన్ కోసం వచ్చి వెళ్ళడం వల్ల ఏమీ ఉండదు. దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ కోవిడ్ టైంలో వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ లో మన ప్రొడ్యూసర్ నిఖితా గారు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎవ్రీ డే కోవిడ్ టెస్ట్ చేశారు లొకేషన్ లో 5 people పాజిటివ్ వచ్చేవాళ్ళు. అందరినీ మళ్ళీ పంపించేసి మళ్ళీ క్వారంటైన్ చేసి ఇట్ యూస్ టు బి అ టాస్క్. ఎవ్రీ డే వి యూస్ టు డు కోవిడ్ టెస్ట్ టు ఎవ్రీబడి. And so most of them were safe and all. చేసే వాళ్ళకి కష్టమే, కష్టమే. And It was more challenging for the artist ఎందుకంటే they won't have mask కదా, అందరికి మాస్క్ ఉంటాయి. ఆర్టిస్ట్ కి మోర్ ఛాలెంజింగ్, ఆర్టిస్ట్ డైరెక్టర్ వీళ్ళకి. బట్ ఒకటి ఏంటంటే టెక్నీషియన్స్ కి కూడా ఆల్ త్రూ ద డే మాస్క్ వేసుకుని కొంచెం హెవీ వర్క్స్ చేయాలన్నా కష్టమే. ఎవరి కష్టం వాళ్ళకు ఉంది నిజంగానే. It was a tough time, it was not easy, it was tough task. Then we shot in Dubai also. It was అంటే అప్పుడప్పుడే కోవిడ్ కొంచెం రిలాక్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్ వాస్ స్ట్రెస్ఫుల్. 2 days అప్పుడు ఆ దుబాయ్ షెడ్యూల్ చేయకపోయింటే మళ్ళీ చేసేవాళ్ళం చేసి కాదు. Don't have. I think Dandrata it was shot. That was shut. Yeah, it was shut, totally shut. Couldn't go. Actually, we were lucky. We finished the shoot on time. అవును, ఆ చిన్న గ్యాప్ లో అలా. And we did shooting in Goa. Just మేము షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చాం, Goa again lockdown, total lockdown. Yeah. ఓ మాస్టర్ కోసం అన్ని అలా కలిసి వచ్చాయి. వండర్ఫుల్. ఐ థింక్ నభా మీ క్యారెక్టర్ కి ఒక చిన్న అంటే లవబుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చేమో మీది. ఈజీగా కనెక్ట్ అయ్యి ఒక అమ్మాయిగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ ఆన్ దట్ క్యారెక్టర్? ఇట్ వాజ్ లవ్లీ. ఎందుకంటే నేను కూడా చూడలేదు. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అందరిని చూసాను, తర్వాత చూడలేదు. బికాస్ ఐ థాట్ ఐల్ గెట్ ఇన్ టు అ కాన్ఫ్లిక్ట్. అది అలా వచ్చింది, మళ్ళీ ఇలా చేయాలి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బీ ఇన్ దట్ జోన్ వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. రైట్. So I thought I'll just go with what Gandhi sir have to say. So I like shoot చేసినప్పుడు ఎప్పుడు నేను రీమేక్ చేస్తున్నాను అని ఉండట్లేదు. So that's why I think it felt like a new movie. And even the chemistry what we have, the songs and all, it's so freshly written. And proper Telugu కొత్త మూవీలానే ఉంటుంది. So I felt I could portray the way I look at the character. అండ్ ఆల్సో ఇది ప్లేస్మెంట్ ఆల్సో గోవాలో ఉంది. గోవాలో
you know, the peppy music and everything. Adi koncham, I think it came out very in a fresh way and in a different way. రైట్ Yeah. సో ఈ నితిన్ గారు ఆబ్వియస్ గా మీ క్యారెక్టర్ కి కొంచెం వర్క్ చేసి ఉంటారు మీరు బిఫోర్. అస్సలు చేయలేదు చేద్దాం అనుకున్నాం ఇద్దరము, కానీ నా షూటింగ్ వల్ల కుదరలేదు. ఏం కుదరలేదు. మన పియానో కానీ ఇవ్వండి, లేదంటే ఆ బ్లైండ్ కానివ్వండి, జస్ట్ నాకు మెయిన్ ఏంటంటే ఈ గాగుల్స్ అది పెట్టినప్పుడు ఓకే కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. yeah, correct. వెన్ దే ఆర్ ఆఫ్ మీకు కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి వీళ్ళకి. అది కూడా కొంచెం యూనో కొంచెం బ్లింక్ చేయడం కానీ అవి కొంచెం కంట్రోల్డ్ గా ఉండాల్సి వస్తుంది. అవి ఎంత ఛాలెంజింగ్ అనిపించే ఏమన్నా టఫ్ అనిపించింది? సినిమా మొత్తం వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ, అండ్ ఎవ్రీ డే ఐ టు ఎంజాయ్ మై రోల్ అండ్ ఆల్. సో కష్టం ఉన్నా బట్ సిన్స్ అంటే గాంధీ అయితే మాడుకొని అంటే హెడ్ అండ్ యాంగిల్ ఇలా కిందికి పైకి ఇలా అంటే మన ఐబాల్ చూడాలి అని అనుకుని పెట్టింది దట్ వే. సో ఇట్స్ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ యాజ్ ఆఫ్ నో. చూసి చెప్పాలి. ఫస్ట్ టెన్షన్ పడ్డారు, అలానే ఉందా? First 2 days I think కొంచెం టెన్షన్ ఉంది దుబాయ్. మళ్ళీ గ్లాసెస్ తో స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే గ్లాసెస్ తీసేసిన తర్వాత ఆ ఫ్లో వచ్చింది. ఓకే ఓకే ఈ స్టిక్ మొత్తం పట్టుకోవడం వచ్చింది. కానీ. ఇంతకీ ఆ అడ్వాంటేజెస్ ఏంటండి? క్లియర్ గా Advantages. మీకు ఏమనిపించింది? సినిమా చూడండి, సినిమాలో వస్తుంది అడ్వాంటేజెస్. అమ్మో అది అడ్వాంటేజా? ఓకే అడ్వాంటేజ్ కన్నా అడ్వెంచర్ అయితే కదా. Right. నిజంగా. అండ్ జిస్సు గారి గురించి కూడా డెఫినెట్ గా Yeah. హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. Yeah, yeah. అండ్ మీకు కాంబినేషన్ ఉంటుంది. అండ్ హౌ వాజ్ ఆఫ్ కోర్స్ మీ ఇద్దరిదే కదా ఎక్కువ Nathan already. మీకు Yeah. తనకి. Yeah. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? you know, the more I work with actors who అంటే వాళ్ళ భాష తెలియకుండా కూడా ఎంత ఇన్వాల్వ్ అయి పర్ఫామ్ చేస్తారు అండ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇట్ బికమ్స్ మోర్ ఆబ్వియస్ దట్ ఫర్ అవర్ వర్క్ భాష ఒక పాయింట్ వరకే ఇంపార్టెంట్. దెన్ ఇట్స్ మోర్ అబౌట్ వెదర్ యూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వెదర్ యూ వాంట్ టు improvise, whether you want to add to it, and he's one of those artists and nijanga he played it so well. I think the casting of the film in general adi chaala perfect ga kudirindi, and I think Gandhi gariki nenu eppudu ante shoot cheseటప్పుడు కూడా చెప్తూ ఉంటాను. There's one young boy also in the film, a small kid. ఆయన నుంచి I think నితిన్ గారి వరకు అందరూ చాలా కరెక్ట్ గా క్యాట్ దగ్గర yeah Cat. even the cat is very well casted. So sir, it is your casting. సినిమా మొత్తంలో వెరీ వెరీ బ్యాడ్ యాక్టింగ్ అంటే దాందే. అవునా? అప్పుడే ఉంటుంది ఫ్రేమ్ లో, స్టార్ట్ కే బాగా వెళ్ళిపోతుంది బయటికి. దాన్ని పట్టుకోవడానికి మీ అందరూ వెళ్ళి స్టార్ట్ కే బాగా వెళ్ళిపోతుంది బయటికి. సో అదొకటి. డాగ్ తో అయినా ఈజీ కానీ క్యాట్ తో అంత ఈజీ కాదు. అండ్ ఇంకోటి అంటే ఐ హేట్ క్యాట్స్ ఫస్ట్ ఆల్. అంటే నాట్ హేటెడ్ బట్ ఐ ఫీల్ వెరీ వాటి ముట్టాలంటే Okay. అంటే నేను ముట్టాలి, గుడ్డిగా యాక్ట్ చేయాలి, రియాక్షన్ పాలు పోయాలి. ఒకే ఒక companion అదే. యా. సో పియానో వాయించడం అనేది మీ ప్రొఫెషన్. సో దట్స్ హౌ ఐ థింక్ మాస్ట్రో ఎలా రిలేట్ చేశారు దీన్ని? మనోడు యా బేసిక్ గా మ్యూజిషియన్ హీరో. అదొక్కటేనా? యా అండ్ ఇళయరాజా గారి ఫ్యాన్ తను. course. ఎప్పుడు ఆ పియానో మీద ఇళయరాజా గారి ఫోటో ఉంటుంది. సో దానికన్నా మంచి టైటిల్ ఇంకా అవునా? ఏది దొరకలేదు. యా సో మీరు ఇదేమైనా ట్రై చేశారా? అసలు ఫింగర్స్ ఎలా రన్ అవుతాయి? యూజువల్ గా కొంచెం ప్రొఫెషనల్ కనిపించాలి. అంటే మన సినిమాలో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఆ ట్యూన్ మాత్రం నేర్చుకున్నాను. ఆ ఒక్క tune నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, yeah. Oh. ఒక్కటి. అది కూడా ఓ, స్పాట్ ఇప్పుడు లో వాయించబోతున్నారు కదా మీరు. అది కూడా స్పాట్ లో నేర్చుకున్నాను. స్పాట్ లో దుబాయ్ లో వచ్చి మా ఇప్పుడు అది వాయించబోతున్నారు కదా. ఇప్పుడు చూసాం, ట్రై చేద్దాం, వస్తే వాయిస్తా. ఇప్పుడు అంటే ఓకే. గుర్తుందన్న. యా, సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు వాయించారు కదా యాస్మి. యు గోనా ప్లే? I mean, if I can, I try. ఇట్స్ నైస్. అండ్ ఐ థింక్ తమన్నా గారు, ఐ షుడ్ ఆస్క్ దిస్, మిల్కీ బ్యూటీ తమన్నా నుంచి వెరీ టాలెంటెడ్ అండ్ గుడ్ డాన్సర్ తమన్నా అనే వరకు దిస్ జర్నీ హ్యాస్ బీన్ సో ఇన్క్రెడిబుల్. మాకు ఇప్పుడు తమన్నా అంటే చాలా యూనో ఒక మంచి మంచి రోల్స్, మంచి మంచి సినిమాలు బోల్డ్ గుర్తొస్తున్నాయి. హౌ వాజ్ దిస్? అండ్ ఫైనలీ ఈ క్యారెక్టర్, ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఇదంతా ఎలా అనిపిస్తుంది? యూనో ఆనెస్ట్ గా నేను అంత ఆలోచించట్లేదు. ఇట్స్ జస్ట్ మోర్ లైక్ కొన్ని నేను ఇప్పుడు చెప్పినప్పుడైనా ఏమనిపించింది? then I realized, then I was like, okay, that also happens. But actually నాకు మెయిన్ మోటివేషన్ ఏంటంటే ప్రతిరోజు సెట్కి వెళ్ళి ఓకే ఒక కొత్త పాత్రలు యూనో ఏదో కొత్తగా పోర్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా.
సో ఐ ఫీల్ వెరీ లక్కీ అంటే లైక్ గాంధీ గారు ట్రస్టెడ్ మీ విత్ అ క్యారెక్టర్ లైక్ దిస్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ క్రూషల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ తబు గారు చేసిన క్యారెక్టర్ ఎనీవే ఐ థింక్ ఆమె చేసిన ఏ సినిమా యా ఆ షూస్ ఫిల్ చేయడం అనేది చాలా కష్టం సో ఆ నమ్మకం నా మీద పెట్టారు కాబట్టి గాంధీ గారికి బట్ ఏ రోజు చూసినా కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉండేది. తమన్నా గారు కానీ హీరో గారు కానీ నభా కానీ ఏదో ఫ్రెష్ గా చేస్తున్నాం. ఏదో ఎప్పుడు తమన్నా గారిని అలా చూడలేదు నేను ఇప్పటివరకు లైఫ్ లో. లైక్ ఆ చిన్న నెగిటివ్ థింగ్ కానీ తన బేసిక్ గా తను నడిచే విధానం కానీ అంతా కూడా మారిపోయింది. ఒక చిన్న చేంజ్ ఓవర్ కనపడింది హీరో గారిది కానీ నభా కానీ. ఏదో ఒక రీమేక్ కమర్షియల్ సినిమా చేస్తుంటే ఫీల్ అయ్యి ఉండే వాళ్ళమేమో కానీ బట్ ఒక మంచి ఆర్టిస్టిక్ ఒక ఈస్థెటిక్స్ ఉన్న మూవీ చేయడం అనేది గ్రేట్ థింగ్. స్పెషల్ గా ఉంటుంది. అవును, విలనిజం కూడా ఒక విలనీ ఎక్స్ప్రెషన్ ఉండవు మళ్ళీ. అది నిజంగా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ డే మేము అదే మాట్లాడుకున్నాం. కైండ్ ఆఫ్ అంత ఇదిగా కాకుండా డెఫినెట్ గా చాలా రైట్ ఇన్ ద ఫిల్మ్. Exactly. వాళ్ళ పరంగా చూస్తే అందరూ కరెక్ట్. సో నితిన్ గారు కాకుండా ఎవరైనా సెట్ లో ట్రై చేశారా అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ గా ఎలా చేయగలుగుతాం మనం అన్నది? No. అట్లీస్ట్ ట్రై, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, జస్ట్ లైక్ దట్. No? See, I have a very high number, okay? I have a high side. Really? If I take my contact lenses out, I'm like that only. So I am I feel half blind only. So I'm the closest that I can to Nitin Garu. But in real life. But I think it's very difficult. కదా? Yeah, very It's very difficult. And it's so commendable that even if they don't have an eyesight, they'll be so powerful and strong in mind. అవును. అది టు లీడ్ అ లైఫ్ లైక్ దాట్ అండ్ టు అండర్స్టాండ్ దేర్ సరౌండింగ్స్ అండ్ అది చేసుకుని లైఫ్ను టు కమ్ అప్ అండ్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు హ్యావ్ దర్ మైండ్ స్ట్రాంగ్. ఐ ఫీల్ వెన్ దే డోంట్ హ్యావ్ సర్టన్ థింగ్స్ కదా, మేము కూడా ఐ డోంట్ థింక్ వీల్ ట్యాప్ దట్ సైడ్ ఆఫ్ us బికాస్ మనకు అన్నీ ఉంది, మనం హ్యాపీగా ఉంటాము, వీఆర్ రియలీ హ్యాపీ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. సిన్స్ దే డోంట్ హ్యావ్, they would have tapped that powerful side of theirs anukunta. It's like so nice to see somebody do certain things. So his character is also that way. Piano cheskuni and focus kosam, and he'll be alone in his place. Anni vanta cheskuni andartho undi, and like it's impossible to imagine for us. నిజమే. No? Yeah, what a person goes through. రైట్ రైట్. నిఖితా గారు చిన్నప్పటి నుంచి నితిన్ గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక బ్లైండ్ పర్సన్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు మీకెంత డిఫరెంట్ గా అనిపించింది? Different than the only comparison, he has to do the best and every day I should see how did this fellow do, only comparison, paadi petkoni idi petkoni, is he doing perfectly, because I want him to do the best atla. నితిన్ గారు మీకు పెద్ద కంపారిజన్ మీకు ఇంట్లోనే ఉన్నారు. Everything, yeah. If little is dull also, why is your face like this, why is it like that, why is it like that? శత్రువులు ఎక్కడ ఉండరు, శత్రువులు మా ఇంట్లోనే మన అక్కలు పిల్లలు కొనుక్కుంటారు ఇంట్లో. అవునవును. అయితే మీరు అందరూ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా స్టార్టింగ్ కంపారిజన్ కి రెడీ. కన్ఫర్మ్. అంటే ఎప్పుడు ఒక రీమేక్ సినిమా టచ్ చేసేటప్పుడే ఐ థింక్ రెడీ అయిపోవాలి, దట్ ఒక కంపారిజన్ అనేది ఉంటుంది. సో definitely comparison will come, it will come. అంటే ఇందాక గాంధీ గారు కంపేర్ చేస్తాం. అవునవును. అంటే గాంధీ గారు అన్నట్టు కొన్ని కమర్షియల్ సినిమాలు అయితే అంత డీటెయిల్డ్ గా చూడరు. దీనికి ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ప్రతి షాట్ కి కూడా చూస్తూ ఉంటారు. ఈవెన్ ట్రైలర్ కూడా మాకు తెలిసి ఆల్మోస్ట్ సిమిలర్ గా కట్ చేసినట్టు అనిపించింది. సో గాంధీ గారు చాలా వరకు ఫాలో అయ్యారా మూవీని, ఆర్ అడాప్ట్ చేయడానికి ట్రై చేశారా? వాట్ ఆర్ ద చేంజెస్? అన్ని జరిగాయండి. బేసిక్ గా ఫాలో అయ్యాము అండ్ ఆ సోల్ మిస్ అవ్వకుండా కొత్త సీన్స్ షూట్ చేసాము. తమన్నా గారి మీద కానీ హీరో గారి మీద నభా మీద అందరి మీద కూడా కొత్త సీన్లు ఉంటాయి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ గా తీయడం అంటూ లేదు, బట్ ఏదైతే మన తెలుగు ఆడియన్స్ కి ఒక చిన్న చేంజెస్ దానికి అడాప్ట్ చేసుకోవడానికి ఏముంటాయో ఆ చిన్న చిన్న చేంజెస్ చేసాం అంతే. అంటే ఇప్పుడు సినిమా సేమ్ తీస్తే ఏమంటారు, సేమ్ షరా అంటారు. షార్ట్ ఎక్కువ మార్స్తే ఏంటరా మొత్తం అసలు ఒరిజినల్ సోల్ పోయింది అంటారు. రైట్స్ తీసుకోవడం సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం చాలా కష్టపడి హ్యూమర్ యాడ్ చేస్తూ మాకు యాక్టర్స్ ఆ సోల్ పోకుండా మిస్ అవ్వకుండా కొత్త సీన్స్ కొత్త ఇంట్రెస్ట్ కోసం చాలా కష్టపడ్డాడు. See, basically I feel like even in Telugu cinema not many people attempt dark humor.
కరెక్ట్ So I feel like Gandhi gariki oka natural understanding of dark humor undi. So I think he's really channelized that in Maestro. And that's what I think that's the freshness maybe you can say to Telugu films that we would have normally done or what even he would have done. Correct. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారే ఉన్నారు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్ టు యూ మ్యామ్, వై నాట్ థియేటర్స్, వై హాట్స్టార్? When we were actually shooting this film and all, apparki inka theaters didn't open. Okay. And there were a lot of speculation about this second wave coming, August, September, October. And in the meantime, Hotstar people wanted to take this. So than keeping it for months together inside, we thought at least the audience should see. And then after, see, when having in the COVID, every day when I'm shooting, only when I'm testing, I felt it's not reasonable for us also to expect people to come to theaters at least so soon. Eventually when everybody is vaccinated and all, they will be coming. But I think it's too soon, probably by 2022 some kind of solution will be coming to all this. Let's go with OTT, anyways people should enjoy it too. So we thought. బట్ ఎక్కడైనా అనిపించిందా థియేటర్ ఫస్ట్ రిలీజ్ డేట్ ఇంకా బాగుంది? జూన్ 11th June 11th, initially we put June 11th, వచ్చింది, అవును. but when after the second wave being very bad, first wave itla ledu, అవును. second wave was very bad, there were too much of chaos across the country. Until now you see a lot of other states, theaters have not yet opened. Only in Telangana or whatever in Telugu state states లోనే there is a lot of viewership, but అవును. touchwood, it's good that it's going on. I feel by June, in 2022 it will be totally COVID free and everything. Let's hope for the best. రైట్. సో మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా యూనో ప్రతి పాట రీచ్ అయింది ఆడియన్స్కి నిజంగా. అండ్ చూసిన వాళ్ళకి ఆ సాంగ్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని అర్థమవుతాయి, బట్ చూడని వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని వెన్నెల ఆడపిల్ల కానీ లాలా లాలా సాంగ్ కానీ భలే సెట్ అయ్యాయి. అండ్ ఒక్కసారి ఫేవరెట్స్ తెలుసుకుందాం. తమన్నా ఫేవరెట్ సాంగ్? I have only short Short rap. I scenes, don't have a song actually. ఫస్ట్ I don't know, విన్నదానికి. Yeah, actually. Which is what I think is really Maestro, cool. Maestro. I was just a part of the promotional Yes, song. yes. Of course, Shuru Promotional Karo, right? song. That Yeah, is- Shuru Karo. Shuru Karo is the only song. మీరున్నది. No, I haven't even. I'm sure there are some beautiful songs. అవును, నబాత్ ఐ లైక్ విన్నెల ఆడపిల్ల. వెన్నెల ఆడపిల్ల. బికాజ్ ఫస్ట్ అదే సాంగ్ షూట్ చేసాము అనుకున్నా. దుబాయ్ లో షూట్ చేసినప్పుడు నేను సెట్ లో ఉండిపోయాను టు ఓన్లీ లిసన్ టు ద సాంగ్. రియలీ లైక్ ఇట్ దట్ మచ్. నా షాట్ లేనప్పుడు కూడా సెట్ లోనే ఉండిపోయాను. లైక్ లెట్ మీ లిసన్ టు ద సాంగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఆల్రెడీ మ్యూజిక్ హిట్ అయింది కదా, ప్రమోషనల్ సాంగ్ పర్టికులర్ గా ఎందుకు తమన్నా గారి కోసమే పెట్టారా? I'm hardly there in the promotion song. So స్పెషల్ ఎంట్రీ వాజ్ లైక్ I didn't want to feel left out. ఎందుకంటే ఈ సినిమాలో ఇంత యాక్ట్ చేశాక ఒక సాంగ్ కనీసం ఒక ఎంట్రీ ఉండాలని లేదు, చాలా I told మంది Gandhi garu, అసలు. at least give me half a song. So he said okay. బట్ ప్రమోషనల్ సాంగ్ వాజ్ ఫన్. Yeah. Very fun. మీకు ఎలా అనిపించింది షూట్ కానీ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కానీ? రెస్పాన్స్ చాలా బాగుంది. షూటింగ్ అప్పుడు కూడా వి ఆల్ హ్యాడ్ బ్లాస్ట్. మంచి ఒక పెప్పీ నంబర్, డాన్స్ నంబర్. అండ్ సినిమా అంతా నేను ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు ఇలా ఉంటాను కాబట్టి సినిమా అంతా ఫస్ట్ టైం అద్దాలు పెట్టుకొని సో కొంచెం కాసేపు కొంచెం ఎనర్జెటిక్ గా డాన్స్ నంబర్. సో ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. వావ్. సో గాంధీ గారు ఫస్ట్ టైం రీమేక్. సో ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసిన విధానానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి కానీ యూనో ఫ్రమ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ? లైక్ గ్రేట్ కాస్టింగ్ అండి. మళ్ళీ నేను నాకు ఈ సినిమాలో నేను బాగా ఎంజాయ్ చేసింది కాస్టింగ్. Okay. తమన్నా గారు కానీ, నితిన్ గారు కానీ, నభా కానీ, అందరూ కూడా చాలా న్యాచురల్ యాక్టర్స్, చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ వెయిట్ చేస్తున్నా 17th. యాక్చువల్లీ ప్రమోషనల్ సాంగ్ లో గాంధీ గారు, నిఖిత గారు ఇలా వీళ్ళు కూడా కనిపిస్తే బాగుండేది. చెప్పాను అప్పటికి, చెప్తే ఇద్దరు చెప్పాను లాస్ట్ లో. I think would have been nice. it would have been very cool. But I think we had normal ga full cast అనేది ఉండదు. అవును. But I think Gandhi garu at least made that attempt of having all the characters. Characters, సినిమాలో ఉన్న అన్ని Everybody was there, characters, ఒక్కొక్కసారి వచ్చి వెళ్తారు. సో చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే అదే చూసిన వాళ్ళకి ఇందాక అన్నట్టుగా మీరు ఎలా చేసి ఉంటారు అన్నది నిజంగా చాలా క్యూరియస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతైనా మన లాంగ్వేజ్, మన తెలుగులో మనం చూడడం బాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా చూడని వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, పండగే. ఎందుకంటే ఇది నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కొత్త జానర్ కాబట్టి. సో
సో నితిన్ గారు ఒక్కసారి ఆడియన్స్ కి డైరెక్ట్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పేసి. మాయిస్ట్రో ఫిలిం ఈ సెప్టెంబర్ 17th వస్తుంది ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ప్లీజ్ చూడండి, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక డార్క్ కామెడీ అండ్ హిందీలో సినిమా పెద్ద హిట్ అయింది. మా కొరకు కొన్ని మార్పులు చేసి మళ్ళీ సినిమా చేసాము. తమన్నా గారు, నేను, నభా గారు అండ్ మిగతా చాలా మంది యాక్టర్స్. డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఇట్స్ వెరీ లవ్లీ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Bye. India.